హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీ బ్లాగ్స్. ఈరోజు నేను సింపుల్గా ఈజీగా ఉండే ఎగ్ బిర్యానీ చూపిస్తున్నాను. ఇంట్లో ఏమీ లేనప్పుడు, బిర్యానీ క్రేవింగ్స్ అలా ఉన్నప్పుడు సింపుల్గా అయిపోయే బిర్యానీ ఇది. ఓన్లీ 5 eggs ఉన్నా సరిపోతుంది, ఈజీగా అయిపోతుంది. ఇదేంటి ఫైనల్ అవుట్పుట్. చాలా బాగా వచ్చింది. సమ్మర్లో తక్కువ మసాలాలతో ఈజీగా అయిపోయే బిర్యానీ ఇది. దానికోసం నేను 2 గ్లాసుల బియ్యాన్ని నానబెట్టుకున్నాను. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎగ్స్, అల్లం వెల్లుల్లి, గరం మసాలా దినుసులు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడైతే కుక్కర్లో కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది. నెయ్యి ఇంకా ఆయిల్ ఈ 2 వేసుకుని, ఆ తర్వాత నేను హోల్ గరం మసాలా దినుసులన్నీ కొంచెం కొంచెంగా తీసుకొని నేను కచ్చాబచ్చాగా దంచుకున్నాను. అవి వేసుకోవాలి. దానికన్నా ముందు బిర్యానీ ఆకు వేసుకున్నాను. బిర్యానీ మొగ్గ, బిర్యానీ ఆకు, ఈ హోల్ గరం మసాలా కొంచెం దంచుకొని అలా వేసుకున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. కొద్దిగా షాజీరా కూడా యాడ్ చేశాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. మనం సమ్మర్లో బిర్యానీ తింటే ఇంకా లోపల మంటగా ఉంటుంది ఎక్కువ మసాలాలు వేసుకుంటే కనుక. అందుకే తక్కువ మసాలాలతోని కొంచెం కమ్మగా టేస్ట్ బాగుంటుంది ఇలా చేసుకుంటే. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు ఈ 2 వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదే అండి ఎక్కువ టైం పట్టేది. ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది, మిగతాదంతా సింపులే. సో ఈ ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఫ్రై చేసేసుకుందాము. ఇంకా ఈలోపు నేను ఒక నాన్ స్టిక్ ప్యాన్ని పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇందులో అయితే కస్తూరి మెతి కూడా యాడ్ చేసా. ప్యాన్ హీట్ ఎక్కేలోపు ఈ ఎగ్స్ అన్నీ పగలగొట్టి ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇలా వేసుకున్నాను. అందులో సాల్ట్ కూడా యాడ్ చేశాను. అది బాగా బీట్ చేసుకొని మనం ఎగ్ పాటోడీలాగా తయారు చేసుకోవాలి. సో నాన్ స్టిక్ ప్యాన్లోనే బాగా వస్తుంది కాబట్టి నేను అది యూస్ చేస్తున్నాను. కొన్నిసార్లు ఎగ్ బాయిల్ చేసిన బిర్యానీ చేస్తాము. ఇది ఏంటంటే ఎగ్ పాటోడీతో బిర్యానీ అది. సో అక్కడ ఆయిల్ అంతా బాగా హీట్ అయిపోయిన తర్వాత నేను ఈ ఎగ్ మిక్సర్ని అంతా అందులో వేసాను. అందులో ఆల్రెడీ సాల్ట్ కూడా వేసాను కాబట్టి ఇంకా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఓన్లీ కారం వేసుకుంటే సరిపోతుంది. కారం, పెప్పర్ వేసుకున్నాను నేను. సో ఇలా లేయర్స్గా మనం తీసుకుంటే బాగా పొంగుతాయి అన్నమాట. ఎగ్ అన్నది బాగా పొంగుతుంది, ఎక్కువ వచ్చినట్టుగా అనిపిస్తుంది మనకి. మనం రోజు ఈ కూర పప్పు చేసుకునే బదులు ఒక్కసారి 1 pot మీల్ అంటాం, డిష్ అంటాం కదా, అలాగా ఇది ఒకసారి ట్రై చేయండి. సో దాన్ని బాగా పీసెస్గా కట్ చేసేసుకొని ఇంకా కారం, పెప్పర్ వేసుకుంటున్నాను. లైట్గా ఫ్రై చేసుకొని ఆపేసేయవచ్చు. ఈలోపు ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి.
ఎగ్ని ఎక్కువగా ఫ్రై చేస్తే ఏంటంటే మళ్ళీ గట్టి అయిపోతుంది. సో సాఫ్ట్గా ఉండాలంటే కొంచెం ఫ్రై అయిపోగానే అలా తీసేయండి. సో ఈ ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా తర్వాత నేను ముందుగానే కొత్తిమీర పుదీనా పేస్ట్ ఉంటుంది నా దగ్గర, ఆ క్యూబ్స్ని కూడా నేను వేసుకుంటాను. సో ఇది ఉంటే ఏంటంటే ఎప్పుడైనా మనం బిర్యానీ టక్కుమని చేసేయచ్చు. ఎందుకంటే ఇది లేకపోయింది అనుకోండి, మన పుదీనా కంపల్సరీగా ఇంట్లో ఉండాలి. సో ఇలాగ తయారు చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు. నిమిషాల్లో అయిపోతుంది బిర్యానీ. ఇంకా తర్వాత లైట్గా నేను కారం, గరం మసాలా, కొద్దిగా పసుపు, ధనియాల పౌడర్ అన్నీ చాలా లైట్గా వేసుకున్నాను. ఎవరెస్ట్ చికెన్ మసాలా ఉంటుంది కదా, అది కొంచెం వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇక్కడ మీకు కావాలంటే టమాటాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను యాడ్ చేయట్లేదు, మాకు ఇలాగే ఇష్టం. సో ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలి. ఒక్కసారి ఇందులో ఫ్రై చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాము. టూ గ్లాసెస్కి నేను వాటర్ వచ్చి 2 గ్లాసెసే తీసుకున్నాను. అది బియ్యం అంటే కొంచెం లావుగా ఉంటుంది. సో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్. సో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటాను కాబట్టి 4 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. కొంచెం అలా కొద్దిగా ఫ్రై చేసిందా, ఎక్కువ ఫ్రై చేస్తే మళ్ళీ అది నానబెట్టాం కదా ఈజీగా విరిగిపోతుంది. అందుకే లైట్గా ఫ్రై చేసేసి ఇప్పుడు 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్, నేను హాట్ వాటరే డైరెక్ట్గా వేసేస్తున్నాను, తొందరగా అయిపోతుంది ఇలా అయితే. దీని బిర్యానీ అనే కన్నా పులావ్ అంటే బాగుంటుంది. చాలా బాగా వచ్చింది, అంటే పులావ్ కలర్, సో అంటే గ్రీన్గా అలానే వచ్చింది. టేస్ట్ మాత్రం చాలా కమ్మగా బాగుంది. మసాలాలు తక్కువ వేసాం కాబట్టి అంత అంటే గట్టిగా అంత అనిపించలేదు, చాలా బాగా అనిపించింది. ఇప్పుడు అది మరుగుతున్న తర్వాత నేను ఇలా ఎగ్ని కూడా వేసేసుకున్నాను పైన. ఇప్పుడు ఏంటంటే బాయిలింగ్ పాయింట్ వచ్చిన తర్వాత బాగా మరుగుతుంది కాబట్టి ఇప్పుడు క్యాప్ పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక 20 మినిట్స్ అలా వదిలేస్తే ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే. సో చూసారు కదా ఎంత విడివిడిగా ఎంత బాగా వచ్చిందో. ఈ సమ్మర్లో మసాలాలు తక్కువ వేసుకునే బిర్యానీ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లో ఏమీ లేనప్పుడు కూడా చేసుకోవచ్చు, ఒక 5 ఎగ్స్ ఉంటే సరిపోతుంది, అంత బాగా వచ్చింది. సో అదండి ఈరోజు నా బ్లాగ్. మళ్ళీ నా వచ్చే బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బాయ్.